పాలన పరిగెత్తాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి, తమది గడీల పాలన కాదు ప్రజాపాలనని పదే పదే చెప్పే సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్, ఆదేశాలు ఇవ్వడమే కాదు అవి ఎంతవరకు అమలవుతున్నాయో స్వయంగా చూస్తానంటూ చెప్పారు. అందుకే ఇకపై జిల్లాల బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. మొన్నటి వరకు ఎన్నికలు, దాని కారణంగా వచ్చిన ఎలక్షన్ కోడ్, దీనివల్ల అనేక ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పనులు కానీ నిలిచిపోయాయి. మనందరికీ తెలిసే విషయం. ఇప్పుడు ఆ హడావిడి అంతా ముగిసిపోయింది, ఎన్నికలు ముగిసిపోయాయి, ప్రభుత్వాలన్నీ కూడా ఫామ్ అయిపోయాయి. సో పాలనపై ఫుల్ ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు ఏంటి అనే దానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు అధికారులు తమ తీరును మార్చుకోవాలంటూ కొంచెం సీరియస్గానే క్లాస్ తీసుకున్నారు రేవంత్. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో చాలా కీలక సూచనలతో పాటు కొన్ని ఆదేశాలను కూడా జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించాలి, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంఓతో పంచుకోవాలి. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియాను 2 వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలి. సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. కేవలం ఆఫీసులకు పరిమితం అవడం కాకుండా తమ డిపార్ట్మెంట్ పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ పరిశీలనలోకి వెళ్ళాలి. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అసలు ఏం పనులు జరుగుతున్నాయి, వాటి పురోగతి ఎక్కడి వరకు వచ్చింది, ఇలా ఎవ్రీ ఎలిమెంట్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇవి సీఎం రేవంత్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. అక్కడితో అయిపోయిందా? కాలేదు. ఇవి సెక్రటేరియట్లో ఉండే ఉన్నతాధికారులకు వర్తిస్తాయి. నెక్స్ట్ జిల్లాల కలెక్టర్ల వంతు. అసలు జిల్లాలో కలెక్టర్ల ఆఫీస్ దాటుతున్నారా అని డైరెక్ట్గానే క్వశ్చన్ చేశారు ఆయన. కలెక్టర్లు కూడా గ్రౌండ్ లెవెల్లో పర్యటించాలి. హాస్పిటల్స్ కానీ, అంగన్వాడీ కానీ, స్కూల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ను ఎప్పటికప్పుడు సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడ పరిస్థితులను సమీక్షించాలి. వ్యక్తుల ఇష్టాలకు అనుగుణంగా కాదు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని ఆదేశాలు వెళ్ళిపోయాయి జిల్లా కలెక్టర్లకు. అంతేకాదు సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, సీఎంఓ వచ్చే సలహాలు సూచనలను పాటించాలని కూడా ఆయన చెప్పారు. మరి అందరూ అధికారులకు చెప్పారు. మరి మీ సంగతి ఏంటి అని ఎవరు అడగకముందే సీఎం రేవంత్ మరో విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇన్ వెరీ సూన్ తాను కూడా వారానికి జిల్లా పర్యటనకు వెళ్తానని చెప్పారు రేవంత్. ప్రభుత్వ పథకాల అమలు ఎట్లా జరుగుతుంది, అభివృద్ధి పనులు ఎట్లా వెళ్తూ ఉన్నాయి, ఇతర కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తానంటున్నారు రేవంత్. అధికారులను, స్థానిక ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందన్నారు. అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, అధికారులకు ఇవ్వాల్సిన సూచనలు ఇస్తారు. సో అధికారుల తీరు ఎలా ఉందన్నది నేరుగా ప్రజల వద్ద నుంచే ఫీడ్బ్యాక్ తీసుకునే ఏర్పాటును చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో అవన్నీ కూడా సాల్వ్ కాబోతూ ఉన్నాయి. నిజానికి పాలన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రూట్ సపరేట్గా కనపడుతోంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణలో పాలనా విధానం చూసిన వారికి ఇది ఒక కొత్త విషయం. బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉండేది? అధికారం మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఉండేది. అధికారులు పేరుకున్నా కూడా అధికారం కొందరి చేతుల్లో మాత్రమే ఉండేది. వాళ్ళ ఆదేశాలు ఇస్తే ఇక్కడ అమలు చేసేవాడు. సామాన్య అధికారులను పక్కన పెడితే ఎమ్మెల్యేలకే సీఎంతో కలిసి మాట్లాడే ఛాన్స్ లేకుండా ఉండేది. పర్యవేక్షించేవారే లేకపోవడంతో ఉన్నతాధికారులు కార్యాలయాలు దాటలేకపోయేవారు. వారిని చూసి కింది స్థాయి అధికారులు కూడా ఎవరికి వాళ్ళే ఏమున్నా తీరన్నట్టుగా ఉండేది. బట్ ఇదంతా పాస్ట్ అంటున్నారు రేవంత్ రెడ్డి. నిద్రాణంగా ఉన్న అధికార వ్యవస్థ ఇక పరుగులు పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్తూ ఉన్నారు. అధికారులు అలర్ట్గా ఉన్నారా లేదా అనేది కూడా ఆయనే స్వయంగా తెలుసుకుంటానని చెప్పి వార్నింగ్, ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది ఇవ్వడంతో మొత్తం వ్యవస్థ అంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.